Hi Nana, welcome to my channel. 8th class maths discuss చేసుకుంటున్నాం 9th chapter area of the plane figures exercise 9.1 లో లాస్ట్ అప్ టు 6th ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. ఇవాళ రిమైనింగ్ 7 and 8 ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఏంటంటే 7th ప్రాబ్లమ్ the floor of a building consists of around 3000 tiles which are rhombus shaped and each of its diagonals are 45 centimeter and 30 centimeter in length లో వచ్చేసి ఒకటేమో 45 ఒక సైడ్ వచ్చేసి 45 ఇంకోటేమో 30 centimeters అంట. find the total cost of flooring if each tile costs rupees 20 per meter square. 20 per meter square అయితే ఎంత కనుక్కోమని చెప్తున్నాడమ్మా. ఏమిచ్చాడు? The floor of the building is paved with the floor of a building is paved with any 3000 tiles తో అంటించారు. The shape of each ఇచ్చాడమ్మా. The shape of each tile is a rhombus. Diagonals of a tile are ఏమిచ్చాడమ్మా? D1 equal to 45 centimeters, D2 equal to 30 centimeters. D1 equal to 45 centimeters, D2 equal to 30 centimeters. Area of each tile equal to half D1 D2. D1 into D2 అంటే ఏంటి? half into 45 into 30 2 టేబుల్ లో 15 times అంటే రెండు మల్టిప్లికేషన్ చేస్తే 675 స్క్వేర్ సెంటీమీటర్స్ 675 స్క్వేర్ సెంటీమీటర్స్. therefore area of floor equal to 3000 into 675 అంటే 20,000 స్క్వేర్ సెంటీమీటర్స్. 20250000 whole by 10,000 square meters. ఈ 3 zeros క్యాన్సిల్ అంటే 2025 by 10 దట్ ఈక్వల్ టు 202.5 స్క్వేర్ మీటర్స్ అనేది మిగులుతుంది. The cost of tile per square meter equal to rupees 20 అని ఇచ్చాడు. therefore the cost of flooring equal to rupees 202.5 into 20 ఎంత? rupees 4050 అనేది వస్తుంది. అర్థమవుతుందా నాన్న? నెక్స్ట్ ప్రాబ్లం నాన్న. ఎక్సర్సైజ్ లో లాస్ట్ ప్రాబ్లం 8th problem. There is a pentagonal shaped parts as shown in figure. For finding its area
Jyoti, and Rashida, Jyoti and Rashida divided it into different ways. Find the area in both ways. Find the area in both ways. And what do you అబ్జర్వ్? మనం ఏం అబ్జర్వ్ చేసామో రాయమని అడుగుతున్నాడు. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకుందాం నాన్న. ఇది వచ్చేసి జ్యోతిస్ డయాగ్రామ్. ఇది వచ్చేసి రహిదాస్ డయాగ్రామ్. A B C D E. ఇది వచ్చేసి 7.5 F 7.5 సెంటీమీటర్స్. ఇక్కడ 15 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్. ఇది 15 సెంటీమీటర్స్. ఇది చూడడానికి ఎలా ఉందమ్మా? Area of a pentagon. Area of a pentagon. ABCDE. Area of a pentagon. That equal to area of ABCF plus area of CDEF equal to half into AF into AB plus CF plus half into FE into ED plus CF. That equal to half into 7.5 into 15 plus 30 plus half into 7.5 into 15 plus 30 అంటే ఎంత? half into 7.5 into 45
ప్లస్ హాఫ్ ఇంటూ 7.5 ఇంటూ 45 అంటే 7.5 ఇంటూ 2 ఇంటూ 1/2 ఇంటూ 7.5 ఇంటూ 45 ఇలా రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అంటే ఎంత మిగులుతుంది 7.5 ఇంటూ 45 మల్టిప్లికేషన్ చేస్తే 337.50 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది మిగులుతుంది. నెక్స్ట్ రషితాస్ డయాగ్రామ్ ఇది నాన్న. రషితాస్ మెథడ్ వచ్చేసి ఏంటి, ఏరియా ఆఫ్ స్క్వేర్ ABDE ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ ఏంటి సైడ్ ఇంటూ సైడ్ దట్ ఈక్వల్ టు AE ఇంటూ ED దట్ ఈక్వల్ టు 15 ఇంటూ 15 సార్ 225 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDC ఈక్వల్ టు హాఫ్ ఇంటూ B ఇంటూ H దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ BD హాఫ్ ఇంటూ BD ఇంటూ CF అంటే హాఫ్ ఇంటూ 15 ఇంటూ 15 అంటే since CF ఈక్వల్ టు 30 minus 15 that equal to 15 centimeters. 225 divided by 2 that equal to 112.50 square centimeters. Next, therefore area of pentagon ABCDE equal to AR ABDE plus AR triangle BDC equal to 225 plus 112.50 that equal to 337.50 square centimeters. Therefore, the area of a polygon cannot change. Area of a polygon cannot change if its residues are changed. ఎలా చేసినా ఒకేలాగా వస్తుంది అని చెప్తున్నారమ్మా. వాళ్ళిద్దరూ చేసింది కరెక్టే అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.